అల్లు అర్జున్ పార్టీ పెట్టాలనుకుంటున్నాడు, రాజకీయాల్లో చేరాలనుకుంటున్నాడు, ప్రశాంత్ కిషోర్తో కలిశాడు అని జీ తెలుగు అనుకుంటా బ్రేక్ చేసింది. కానీ అది ఫేక్ న్యూస్. అది ఇప్పుడు ఏది ఫేకో ఏది కాదో మనం ఇక్కడ కూర్చొని కూడా చెప్పలేము. ఇప్పుడు కలిశాడా లేదా అనేది ఎవరని చెప్పగలం. సో కలిశాడా లేదా, కలవాలనుకున్నా లేదా, అందువల్ల అది ఫేక్ అని ఇమీడియట్గా కంక్లూజన్ రాలేము, అది రియల్ అని కూడా కంక్లూజన్ రాలేము. కానీ ఒక పాసిబిలిటీ ఏమైనా ఉంటుందా అనే ఒక పొలిటికల్ అనాలిసిస్ చేస్తే అల్లు అర్జున్ రేపొద్దునే పార్టీ పెడతలేడు, అల్లు అర్జున్ వెంటనే రాజకీయాల్లో చేరతలేడు. సాధారణంగా ఫిలిమీ క్యారీర్ పీక్లో ఉన్న సమయంలో పాలిటిక్స్లో ఎవరు చేరరు. మీరు ఎక్కడైనా చూడండి, ఫిల్మీ క్యారీర్ క్లోజ్ అయినాక చేరడు, పీక్లో చేరడు. అంటే ఆ గ్రాఫ్ ఇక పెరగదు అనుకున్న టైంలో చేరుతారు సాధారణంగా. మీరు ఎవరినైనా చూడండి హిస్టరీ. మీరు అందువల్ల అల్లు అర్జున్ ఇప్పుడు హైయెస్ట్ పీక్లో ఉండగా ఇప్పుడు ఆయన వెళ్ళి సినిమాలు వదిలేసి రాజకీయాల్లో చేరుతాడా? సో అందువల్ల ఆయన రాజకీయాల్లో చేరాడు. అందువల్ల దానికి అంతకుముందు రవి కిషోర్ చంద్రారెడ్డికి ప్రచారము ఇక దేనికో లింక్ కలుపుతూనే ఉంటారు. జగన్ కి ఫేవర్ గా ప్రచారం చేశాడు కాబట్టి, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకం కాబట్టి, అంటే పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి ఇవన్నీ కమ్ బ్యాక్ టు ఇట్. మంచి పాయింట్ రైజ్ చేశాడు. చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఉంది, ఇందులో పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ఉంది, ప్రశాంత్ కిషోర్ సిద్ధాంతం ఉంది, రేవంత్ రెడ్డి సిద్ధాంతం ఉంది, అర్ణబ్ గోస్వామి సిద్ధాంతం ఉంది, ఇంకా ఆసక్తి ఉన్నాయి. ఇవన్నీ చెప్తాను, అన్ని సిద్ధాంతాలు చెప్తాను. సో మీరు మొదటి పాయింట్, జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయలే అల్లు అర్జున్. లెట్ us be వైసీపీ క్యాండిడేట్ కు ప్రచారం చేయడం వేరు, జగన్మోహన్ రెడ్డి ప్రచారం. వైసీపీ క్యాండిడేట్ జగన్కే చేసిన పోయి పులివెందులో పోయి నాకు చెప్పండి. వైసీపీ తరఫున చేయడం, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం తరఫున చేశాడు, తెలుగుదేశం పార్టీ ఏ నియోజకవర్గం పోమంటే పోయాడు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరఫున పోలేదు, వైసీపీ ఆహ్వానం మీద పోలేదు, జగన్మోహన్ రెడ్డి కోరిక మీద పోలేదు. వెళ్తే ఒక్క కాన్ఫిడెన్స్కి ఎందుకు పోయేస్తాడు అల్లు అర్జున్? మరి అల్లు అర్జున్ కీలకమైన గెలుపు ఓటములు జీవన్మరణ సమస్యగా ఉన్న చోటుకి వెళ్తారు. అంటే పిఠాపురం వెళ్లకుండా నంద్యాల వెళ్ళారు. పిఠాపురం పవన్ కళ్యాణ్కి అవసరం లేదనుకోవచ్చు, రవి కిషోర్ చంద్రారెడ్డికి అవసరం ఉండదు అనుకోవచ్చు, దానికేముంది, అది ఇష్యూ కాదు. ప్రతి దానికి మనము అందువల్ల అల్లు అర్జున్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయలే, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ప్రచారం అంతకంటే చేయలే. అందువల్ల ఇందులో ఒక్కొక్క సిద్ధాంతం చెప్పాలి, ఎందుకంటే మనకు క్లారిటీ ఉండాలి. ఇందులో ప్రశాంత్ కిషోర్ సిద్ధాంతం నుంచి మొదలుకొని ఆడియో సినిమా సక్సెస్ మీట్ సిద్ధాంతం వరకు ఉన్నాయి. సో నిన్న రాహుల్ కన్వర్ సక్సెస్ మీట్ సిద్ధాంతాన్ని కూడా రేవంత్ రెడ్డి అడిగారు, దానిపైన కూడా సమాధానం చెప్పాను. అందువల్ల వీటన్నిటికీ ఉన్న పాసిబిలిటీస్ ఏంటి, అసలు పాసిబిలిటీ ఏమై ఉంటుంది అని లాస్ట్ మీరు నన్ను అడిగారు, నేను చెప్తాను. సో పాసిబిలిటీ మొదటిది ప్రశాంత్ కిషోర్ది అయితే ఏది నిజము ఏది అబద్ధము అని నేను చెప్పడం లేదు. సో లెట్ మీ గివ్ ఎ క్యావియట్ రవిశంకర్. నాకే కాదు ఎవరికి తెలియదు ఏం జరుగుతున్నది, ఇవన్నీ తెలిసి జరగవు, మన అందరికీ సమాచారం ఉండాలని రూల్ ఏం లేదు. రాజకీయ విశ్లేషకుడిగా ఉన్న సర్కమ్స్టెన్సెస్ను, ఉన్న ఫ్యాక్టర్స్ను బేరీ చేసుకొని ఒక అంచనాకు రాగలుగుతాం తప్ప ఈ అంచనానే 100% కరెక్ట్ అని ఎవరని చెప్పగలుగుతాం? సో ఎవరము చెప్పలేం కదా. సో అందువల్ల ఫండమెంటల్ కేవియట్ ఏంటంటే, ముందు డిస్క్లైమర్ ఏంటంటే, ఇందులో ఏది కరెక్ట్ అని కానీ ఏది రాంగ్ అని కానీ నేనేమి జడ్జిమెంట్ ఇవ్వడం లేదు. ప్రేక్షకులకు చెప్పేది ఏంటి, ఇగో ఇన్ని రకాల సిద్ధాంతాలు ఉన్నాయని మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ప్రశాంత్ కిషోర్ కలిశాడు అన్నది కలవటానికి మరి ఈ సందర్భం అయితే కాదు, ఇప్పుడు ఎన్నికలు లేవు. ప్రశాంత్ కిషోర్తో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని ఎన్నికలు లేవు. తర్వాత ఆయన ముందు పార్టీ పెట్టాలనుకుంటే తన ఫ్యాన్ క్లబ్లో ఆర్గనైజ్ చేస్తాడు. ఇప్పుడు దళపతి విజయ్ కొన్నేళ్ల క్రితమే ఆయన ఫ్యాన్ క్లబ్ ఆర్గనైజ్ చేశారు. రజనీకాంత్ తన ఫ్యాన్ క్లబ్లో ముందే పొలిటికల్గా ఆర్గనైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం అల్లు అర్జున్ చేయడం లేదు.